హిందూ పురాణాల ప్రకారం పౌర్ణమి మరియు అమావాస్య రోజులు కూడా ఒక ప్రత్యేక విలువలను కలిగి ఉంటాయి. వాటిలో ఒకటి కార్తీక అమావాస్య. కార్తీక అమావాస్యకి అపారమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక అమావాస్య రోజున ఉపవాసం, ఆచారాలు మరియు భక్తితో గుర్తించబడిన ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను పాటించే రోజు. కార్తీక అమావాస్య తేదీ, ప్రాముఖ్యత, కథ, ఉపవాసం యొక్క ప్రయోజనాలు, పితృతర్పణం అలాగే ఆచారాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ని చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. 2025 నవంబర్ 19వ తేదీ ఉదయం 9:44 అమావాస్య తిథి ప్రారంభమై, అలాగే నవంబర్ 20వ తేదీన గురువారం 12:17 అమావాస్య తిథి ముగుస్తుంది. సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణంలోకి తీసుకోవాలి. కాబట్టి నవంబర్ 20వ తేదీన కార్తీక అమావాస్య పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పంచాంగం ప్రకారం కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది. అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించి తరువాత తులసి కోట వద్ద దీపారాధన చెయ్యాలి. ఆ తరువాత పరమేశ్వరుని దేవాలయానికి లేదా విష్ణుమూర్తి గుడికి వెళ్లి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కార్తీక బహుళ అమావాస్య రోజున కాలభైరవ పూజ చేయడం, కుష్మాండ దీపారాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. కాలభైరవ అష్టకం పాటించడం శుభప్రదం. కార్తీక మాసం మొత్తం శివుడు మరియు విష్ణువుకి సమర్పితం చేయబడింది. ఈ మాసంలో ఇద్దరు దేవతలు ఏకమై ఉంటారని, సృష్టి మరియు స్థితి, రక్షణ మరియు సంహారం ఒకే శక్తి యొక్క రెండు రూపాలను భక్తులు విశ్వసిస్తారు. కార్తీక అమావాస్య శివకేశవులకు సమానంగా ఆరాధించడం వలన అపారమైన ఆధ్యాత్మికత ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు పురుషోత్తమ మాసమని కూడా పిలువబడే కార్తీక మాసం ముగింపు రోజు కావడం వలన ఈ మాసమంతా చేసిన వ్రతాలు, దీపారాధన మరియు ఇతర ధార్మిక కార్యక్రమాలకు పరిసమాప్తిగా భవ్యంగా జరుపుకుంటారు. పాప విముక్తి, మోక్షప్రాప్తి, ఆధ్యాత్మికత అభ్యుదయానికి ఈ రోజు అత్యంత శుభకరమైనది. కార్తీక మాసం యొక్క అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే, విష్ణువు, శివుడు విభిన్నులు కారు, వారు ఒకే పరబ్రహ్మ యొక్క రెండు స్వరూపాలు అనే విషయాన్ని గ్రహించడం. కార్తీక అమావాస్య రోజున శివాలయాలు మరియు విష్ణు ఆలయాలు భక్తులతో నిండి ఉంటాయి. అనేక మంది భక్తులు ఉదయం శివుడిని ఆరాధించి సాయంత్రం విష్ణువుని పూజించడం ద్వారా ఈ ఏకత్వాన్ని అనుభవిస్తారు. శివుడు సంహారమూర్తిగా, విష్ణువు పాలనమూర్తిగా రెండు శక్తులు కలిసి జీవన చక్రాన్ని సంపూర్ణం చేస్తాయని వైదిక తత్వం చెబుతుంది. కార్తీక మాసం ఈ రెండు దైవ శక్తులను ఏకకాలంలో ఆరాధించే అవకాశాన్ని కల్పిస్తుంది. కార్తీక అమావాస్య రోజున శివ పూజ చాలా ప్రత్యేకమైనది. శివలింగం లేదా శివుని విగ్రహాన్ని పూజ గదిలో ఉంచి 3 బిల్వ పత్రాలతో అర్చన చేయాలి. పంచామృతాలతో శివాభిషేకం చేయాలి. స్వచ్ఛమైన నీటితో శివలింగంపై అభిషేకిస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత విభూతి, చందనం రాసి తెల్లని పువ్వులు సమర్పించి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. రుద్రాష్టకం, శివ చాలీస, మహామృత్యుంజయ మంత్రాన్ని పాటించాలి. కార్తీక మాసమంతా విష్ణు భక్తికి అత్యంత విశిష్టమైన కాలం. కార్తీక అమావాస్య రోజున విష్ణుమూర్తిని లేదా చిత్రాన్ని పూజ వేదికపై ఉంచి తులసి దళాలతో పూజించాలి. చందనం, కుంకుమ అర్చించాలి. పువ్వులు, ఫలాలు, పంచామృతం సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే విష్ణు మంత్రాన్ని పాటించాలి. విష్ణు సహస్రనామం, భగవద్గీత శ్లోకాలను పాటించాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు విష్ణు సహస్రనామం పాటించడం మరియు శ్రావణం చేయడం అపార పుణ్యాన్ని కలిగిస్తుంది. కార్తీక అమావాస్య యొక్క అత్యంత ముఖ్యమైన ఆచారం దీపాదానం. సాయంత్రం వేళ నది తీరాలకు వెళ్లి మట్టి ప్రమిదలలో దీపాలను ఆవు నెయ్యి లేదా నువ్వుల నెయ్యిని నింపి దీపాలను వెలిగించి నదిలో వదలడం ఈ రోజు యొక్క ప్రత్యేకత. వారణాసి వంటి
పుణ్యక్షేత్రాలలో వేలాది కొలది దీపాలను గంగ నదిలో వదిలిస్తారు. గంగ మహోత్సవం అత్యంత ప్రసిద్ధం. దీపాలు చీకటి నుండి వెలుగు వైపుకు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు మనల్ని నడిపిస్తాయని, నదిలో వదిలే దీపాలు మన పితృదేవతలకు మార్గదర్శకంగా, దేవతలకు మన భక్తికి ప్రతీకగా ఉంటాయని నమ్మకం. కార్తీక అమావాస్య నాడు పూర్వీకులకు స్మరించుకుని వారికి తర్పణాలు, పిండదానం వంటివి చేయడం ముఖ్యమైన ఆచారం. స్నానమనంతరం సూర్య భగవానునికి నీరు సమర్పించి ప్రవహించే నీటిలో నువ్వులు వేయండి లేదా నువ్వులను నీటిలో వేసి నవగ్రహ సూత్ర పారాయణం చేస్తూ సూర్య భగవానునికి నీవు సమర్పించాలి. పూర్వీకులను స్మరించుకుంటూ వారికి తర్పణం వదలాలి. పితృదేవతలకు పిండ ప్రదానం చేయండి. నదికి వెళ్ళలేని వారు ఇంట్లోనే 14 దీపాలు వెలిగించవచ్చు. 14 మంది పూర్వీకులను గుర్తుగా ఈ దీపాలను ప్రధాన గుమ్మం దగ్గర, పూజ గది వద్ద, తులసి మొక్క దగ్గర, ఇంటి 4 మూలాల్లో, అలాగే వంటగది, నీటి నిల్వ ప్రాంతాలలో వెలిగించాలి. నవగ్రహ శాంతి కోసం నవగ్రహ సూత్రం పాటించండి. కార్తీక మాసంలో చేసిన దాన ధర్మాల ఫలితం ఈ రోజున అధికంగా ఉంటుంది కాబట్టి దానం చేయడం మంచిది. విష్ణు పురాణం ప్రకారం కార్తీక అమావాస్య నాడు ఉపవాసం ఉండాలి. పితృగణంతో పాటు ఉపవాసం ఉండటం వలన 9 నవగ్రహాలు, సూర్యుడు, నక్షత్ర రాశులు, అగ్ని, వాయు మొదలైన 5 శక్తులను శాంతింపజేస్తుంది. ఈ రోజున పూర్వీకులకు నైవేద్యాలు మరియు దాన ధర్మాలు చేస్తారు. పౌరాణిక గాథ ప్రకారం ఈ కార్తీక అమావాస్య గురించి మహాభారతంలో శ్రీకృష్ణుడు స్వయంగా అనేక విషయాలను చెప్పాడు. అలాగే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించిన రోజు కూడా ఈ కార్తీక అమావాస్య. అందువలన ఈ కార్తీక అమావాస్య రోజున గీత జయంతిగా పరిగణించబడుతుంది. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవిని మరియు కుబేరుని పూజలు చేసే సంప్రదాయం చాలా కాలంగా ఉంది. కార్తీక అమావాస్యకు సంబంధించిన అనేక కథలు మరియు పౌరాణిక సంఘటనలు ఉన్నాయి. ఒకసారి కార్తీక మాసం అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమిని సందర్శించాలని నిర్ణయించుకుంటుంది. అయితే అమావాస్య కావడంతో అపారమైన చీకటి కారణంగా లక్ష్మీదేవికి దిశలను సరిగ్గా నిర్ణయించలేకపోతుంది. లక్ష్మీదేవి తిరుగుతూ కొంతసేపటి తర్వాత వెలిగించిన దీపాలను చూస్తుంది. కాంతి మూలం దగ్గరకు వెళ్ళినప్పుడు దేవి ఒక గుడిసెను చూస్తుంది. అక్కడ ఒక వృద్ధురాలు తన ఇంటి బయట దీపాలు వెలిగిస్తూ గుడిసె తలుపులు తెరిచి ఉంది. అనేక దీపాలను వెలిగించిన తర్వాత ఆ వృద్ధురాలు తన పనులను చేయడానికి ఇంటి ప్రాంగణంలో కూర్చుంటుంది. లక్ష్మీదేవి ఆ వృద్ధురాలని రాత్రిపూట అక్కడ విశ్రాంతి కోసం ఒక స్థలం అడుగుతుంది. లక్ష్మీదేవి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి వృద్ధురాలు ఒక స్థలం ఏర్పాటు చేస్తుంది. లక్ష్మీదేవి అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అక్కడే ఉంటుంది. వృద్ధురాలి సేవ, అంకిత భావం లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది. లక్ష్మీదేవిని సేవ చేస్తూనే ఆ వృద్ధురాలు నిద్రపోతుంది. మరుసటి రోజు ఆ వృద్ధురాలు మేల్కొన్నప్పుడు సాధారణ గుడిసె రాజభవనం లాంటి అందమైన ఇల్లుగా మారిపోతుంది. వృద్ధురాలి ఇల్లు సంపద మరియు ఆహారంతో నిండి ఉంది. దీనికి కొరత లేదు. మాత లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆ వృద్ధురాలు నిద్రలో గ్రహించలేదు. ఇదంతా మాత లక్ష్మి వల్లే జరిగిందని ఆ వృద్ధురాలు గ్రహిస్తుంది. అప్పుడు మాత లక్ష్మి వృద్ధురాలి ముందు ప్రత్యక్షమై కార్తీక అమావాస్య నాడు దీపాలు వెలిగించి చీకటిని పారద్రోలి నాకు దారి చూపే వారందరికీ ఎల్లప్పుడూ నా ఆశీస్సులు లభిస్తాయని అని చెబుతుంది. కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించి సాంప్రదాయం ప్రారంభమైనప్పటి నుండి కార్తీక అమావాస్య నాడు మాత లక్ష్మి రాక కోసం పూజ మార్గంతో లక్ష్మీదేవిని పూజించడం, దీపాలు వెలిగించడం మరియు ఇంటి తలుపులను తెరిచి ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. కార్తీక అమావాస్య రోజున భక్తితో శివకేశవుల పూజ చేయడం, నదుల్లో దీపాదానం చేయడం, పితృతర్పణం ఇవ్వడం వలన జన్మాంతల పాపాలు నశిస్తాయి. పితృదేవతల శాప విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమృద్ధి, ఐశ్వర్యం పెరుగుతుంది. మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. మోక్ష మార్గం కలుగుతుంది. కార్తీక అమావాస్య కేవలం ఒక పండగ కాదు, ఇది ఆధ్యాత్మిక
పరివర్తన యొక్క రోజు. ఈ రోజు శివకేశవుల ఏకత్వాన్ని గ్రహించి నదుల్లో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం ఇచ్చి మన జీవితాల్లో వెలుగును, శాంతిని, సమృద్ధిని